అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యుఎస్ వర్క్ పర్మిట్స్ ను ఆటోమేటిక్ గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికాడు అధ్యక్షుడు ట్రంప్. ఈ మేరకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. వేలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతోంది ఈ నిబంధన. బైడెన్ సర్కారులో వర్క్ పర్మిట్ కాలపరిమితి ముగిసిన తర్వాత 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతూ ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వర్క్ పర్మిట్స్ను పొడిగించుకునేందుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వర్క్ పర్మిట్ ముగియడానికి 180 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని USCIS సూచించింది. ఒకసారి ఆ నోట్ని మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. చాలా లెంథీయస్గానే ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక కొద్దిసేపటి క్రితం ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది. అమెరికా ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ఇది కొత్త నిర్ణయంగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఆటో ఎక్స్టెండెడ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఆటో ఎక్స్టెండెడ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అంటే EI అంటూ ఉంటారు. ఇవి రెన్యువల్కి సంబంధించి అక్టోబర్ 30 అంటే ఈరోజు అంటే అక్కడి కాలమాన ప్రకారం మనకి ఆల్రెడీ ఈరోజు 30th, బట్ వాళ్ళకి సంబంధించి ఇంకా ఉంది కాబట్టి ఆ 30th అక్టోబర్కి సంబంధించి 30th అక్టోబర్ కావచ్చు, 30th అక్టోబర్ తర్వాత ఈ ఆటో ఎక్స్టెండెడ్ EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఇక చెల్లదు అనేది చెప్పుకొస్తోంది అమెరికా. మరి ముఖ్యంగా బైడెన్ ఎరాలో ఉన్న పాలసీకి సంబంధించి వాటిని ప్రస్తుతం కరెక్షన్ చేస్తున్నట్టు లేకపోతే వాటిలో మార్పులు చేస్తున్నట్టు చెప్పుకొచ్చిన సందర్భం. ఈ కొత్త రూల్స్ ఏం చెప్తాయంటే కనుక పబ్లిక్ సేఫ్టీ అలాగే నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా చెప్పుకొస్తోంది.